పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ జనవరి 16వ తారీఖు శుక్రవారం ఈనాటి దివ్యబలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మొదటి పట్టణము సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనం నుండి 7వ వచనం వరకు మరియు 10వ వచనం నుండి 22వ వచనం వరకు. భక్తి కీర్తన 88వ కీర్తన, 89వ కీర్తన 16, 17 వచనములు, 18, 19 వచనములు. మార్కు సువార్త 2వ అధ్యాయం 1వ వచనం నుండి 12వ వచనం వరకు. ఈనాటి సువార్త పఠనాన్ని భక్తి శ్రద్ధలతో చదివి ధ్యానించుదాం. పక్షవాత రోగికి స్వస్థత. కొన్ని దినములు గడిచిన పిమ్మట యేసు మరల కఫర్నహూము చేరెను. ఆయన ఇంటి వద్ద ఉన్నాడని విని జనులు అచ్చటకు గుంపులు గుంపులుగా వచ్చిరి. ఆ ఇంటి ముంగిట కూడా జనులు కిక్కిరిసి ఉండిరి. యేసు వారికి బోధించుచుండగా కొందరు ఒక పక్షవాత రోగిని 4 సహాయంతో తీసుకుని వచ్చిరి. కానీ జనులు కిక్కిరిసి ఉన్నందున వారు ఆయన చెంతకు రాలేకపోయిరి. అందుచే వారు ఆయన ఉన్న చోటుకు పైగా ఇంటి కప్పును తీసి పడకతో పాటు ఆ పక్షవాత రోగిని దించిరి. వారి విశ్వాసమును చూసిన యేసు పక్షవాత రోగితో, కుమారా, నీ పాపములు క్షమింపబడినవి అనెను. అందుకు అచ్చటనున్న కొందరు ధర్మశాస్త్ర బోధకులు, ఇతడు దైవ దూషణం చేయుచున్నాడు, దేవుడు తప్ప మరెవ్వరూ పాపములను క్షమింపగలరు అని లోపల తర్కించుకొనసాగిరి. యేసు వారి ఆలోచనలను ఎరిగి వారితో, మీరు ఇట్లెలా తలంచుచున్నారు? ఏది సులభతరం, నీ పాపములు క్షమించబడినవనుటయా, లేక నీ పడకనెత్తుకొని పొమ్మనుటయా? మనిషి కుమారునకు ఈ లోకంలో పాపములను క్షమించు అధికారం కలదని మీకు నిరూపింతును అని పక్షవాత రోగితో, నీ పడకను ఎత్తుకొని ఇంటికి పొమ్ము అని పలికెను. వెంటనే వాడు లేచి పడకను ఎత్తుకొని వెళ్ళిపోయాను. దాన్ని చూసిన అచ్చటి ప్రజలందరూ ఆశ్చర్యపడి, ఇట్టివి మనము ఎన్నడూ చూడలేదు అని దేవుని స్తుతించిరి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈనాటి వాక్య ధ్యానాంశం పక్షవాత రోగి స్వస్థత. అద్భుతాలు చేసే యేసు మళ్ళీ కఫర్నహూముకు వచ్చారన్న వార్త దానవాళంగా వ్యాపించింది. జనులు గుంపులు గుంపులుగా వచ్చారు. ఆ గుంపుల్లో యూదులే కాక ఇతర విశ్వాసులు కూడా వచ్చి ఉండవచ్చు. స్వస్థత కోసం కొందరు, ఆ స్వస్థతలు చూడాలని కొందరు తండోపతండాలుగా జనం వచ్చి చేరుతూ ఉన్నారు. అయితే తానెందుకు వచ్చాడో ప్రజలకు తెలియచేయటం ఒక అవసరమని ఆయనకు అనిపించింది. శారీరక స్వస్థతల వెనుకనున్న ఆత్మ సంబంధమైన అంతరార్థాన్ని ప్రజలు గ్రహించాలి. ఒక ఇంటిలో యేసు జనంలో బోధించటం ప్రారంభించాడు. ఆ ఇంటి ముంగిట జనులు కిక్కిరిసి ఉండేది. ఎందుకో యేసు పైకి తల ఎత్తి చూశాడు. పైకప్పును ఎవరో తొలగించి పెద్ద రంధ్రం చేస్తూ ఉన్నారు. ఒక స్నేహితుని కోసం 4 స్నేహితులు శ్రమ పడుతూ ఉన్నారు. తమ స్నేహితుడు పక్షవాతం అనే వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు. కుటుంబానికి ఆధారమైన వ్యక్తి పక్షవాతంతో బాధపడటం 4 స్నేహితులు తట్టుకోలేకపోయారు. యేసు మాత్రమే స్వస్థత పరచగలడని విశ్వసించి సాహసం చేసి ఇంటి పైకప్పు ద్వారా తాళ్లతో మంచంపై నున్న పక్షవాత స్నేహితుని యేసు ముందు దించారు. తమ స్నేహితునికి మేలు జరగాలని వారికి బలమైన కోరిక. ఎవరిని తిట్టినా ఊరుకున్నారు. జనాన్ని చూసి ఈ రోజుకి కుదరదులే, రేపు చూద్దాం అనుకోలేదు. క్రీస్తు పక్షవాత రోగి వైపుకు జాలిగా చూశాడు. అతని సమస్య పాపం. శారీరక స్వస్థత చేకూర్చక మునిపే అతని పాపాలను క్షమించాడు.
యేసు చేసే అన్ని అద్భుతాల్లోకి పాపిని క్షమించటం అత్యద్భుతం. యేసు చుట్టూ చూశాడు. ధర్మశాస్త్ర బోధకులు హృదయం లోపలికి చూశాడు. దైవ దూషణ నేరం ఆయనపై మోపడానికి ఒక విషయం కోసం వారు ఎదురు చూస్తూ ఉన్నారు. పాపాలు క్షమించగలిగింది దేవుడు ఒక్కడే. కాబట్టి తనను దేవునితో సమానం చేసుకుంటున్నాడని వారు భావించారు. అయితే పాపాలను క్షమించటం భూమి మీద మానవునికి, మనుష్య కుమారునికి అధికారం కలదని తెలుసుకొనవలెనని నీవు లేచి నీ పడకను ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను అని యేసు పలుకగానే వెంటనే వాడు లేచి తన పడకను ఎత్తుకొని వెళ్ళిపోయాను. రోగాన్ని స్వస్థతపరచడం, ఆ రోగి పాపాలను మన్నించటం రెండు వేరు కాదు. ఒకదానితో ఒకదానికి సంబంధం ఉంది. మనస్సు, శరీరం వేరు కావు అనేదాన్ని మనం అవగాహన చేసుకుందాం. ప్రియ స్నేహితులారా, మరి ఈ యొక్క స్నేహితుల యొక్క గొప్పతనాన్ని మనం ధ్యానించినట్లయితే ఒకరి కోసం నలుగురు మరి ప్రేమను పంచటం, ఆ యొక్క పక్షవాత రోగి యొక్క వ్యాధిగ్రస్తుడైనటువంటి వ్యక్తిపై జాలిపడి ఉండటం, అతని కోసం స్వస్థత కలగాలని వారు ప్రాధేయపడటం, ప్రభు ఆ యొక్క వ్యక్తిపై జాలిగా చూడటం, ఇవన్నీ మనం గమనిస్తూ ఉన్నాం. రకరకాల వ్యక్తులు అక్కడ ఉండటం మనం చూస్తూ ఉన్నాం. మరి నలుగురు వ్యక్తులు ఎవరనగా అని మనం ధ్యానిస్తే, ఈ నలుగురు వ్యక్తులు 4 దిక్కులకు సంబంధించిన వారు. మరి 4 దిక్కులు ఏ విధంగా మనల్ని ఐక్యపరుస్తూ ఉన్నాయో అదే విధంగా 4 దిక్కుల్లాగా నలుగురు ఆ వ్యక్తిని తీసుకురావటం మనం చూస్తూ ఉన్నాం. ఇంకొక గొప్ప విషయం ఏమిటంటే, ఆ వ్యక్తిని స్వస్థపరిచే ముందు పాపాలను క్షమించటం. మరి అదేవిధంగా మన జీవితంలో చూసినట్లయితే మన పాపాలు క్షమించబడాలని కోరుకుందాం. మరి అనేక వ్యాధి బాధలకు మన పాపాలే కారణం కావచ్చు. అందుకు మానసిక ఆనందాన్ని పోగొట్టుకోవటం, శారీరక సుఖాన్ని పోగొట్టుకోవటం మనం గమనిస్తూ ఉంటాం. ఎప్పుడైతే పాపం మనలో తొంగి చూస్తూ ఉంటుందో, మనలో గూడు కట్టుకుని ఉంటుందో, మనిషి ఏ విధంగా కూడా ఆనందాన్ని అనుభవించలేడు. మరి పాపాన్ని క్షమించే దేవుడు, రోగాల్ని తీసివేసే దేవుడు, మనం ఆరాధించే దేవుడు. అలాంటి దేవుణ్ణి వెతుకుదాం, అలాంటి దేవుణ్ణి కనుగొందాం, అలాంటి దేవుణ్ణి ప్రేమించుదాం, ఆ దేవుని కోసం జీవించుదాం. దయగల దేవుడు మన యొక్క పాపాలను క్షమించి మనకు సంపూర్ణ స్వస్థతను వసుకుదురుగాక. ఆమేన్. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.